కీర్తనల గ్రంథంలో నుండి తొంభై రెండవ కీర్తన మొదటి వచ్చిన భాగం నుండి దేవుని వాక్య భాగాన్ని మనం అందరం కలిసి మన నోటితో దేవుని వాక్యాన్ని పలుకుదాం. యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుట మంచిది. మహోన్నతుడా, నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారాతోనూ ప్రచురించుట మంచిది. ఎందుకనగా యెహోవా, నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు. నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. యెహోవా, నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. అవివేకులు వివేచింపరు. నిత్య నాశనము నొందుటకే గదా భక్తిహీనులు గడ్డివలే చిగుర్చుదురు. చెడు పనులు చేయు వారందరూ పుష్పించుదురు. యెహోవా, నీవే నిత్యము మహోన్నతుడువుగా నుందువు. నీ శత్రువులు యెహోవా, నీ శత్రువులు నశించెదరు. చెడు పనులు చేయు వారందరూ చెదరిపోవుదురు. గురుపోతు కొమ్మ వలె నీవు నా కొమ్మ పైకెత్తితివి. క్రొత్త తైలముతో నేను అంటబడి తిని, నా కొరకు పొంచిన వారి గతి నా కన్నులు ఆశ తీరా చూచెను. నాకు విరోధముగా లేచిన దుష్టులకు సంభవించినది నా చెవులకు వినబడెను. నీతిమంతులు తమలా వృక్షము వలె మొవ్వు వేయుదురు. లెబనోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు, ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు. సారము కలిగి పచ్చగా నుందురు. చిన్న ప్రార్థన చేసుకొని కొద్ది సమయము దేవుని వాక్య ధ్యానంలోనికి వెళదాము. కృపగలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన ప్రభువా, మీకు వందనాలైనా. ఈ సమయమందు సంఘముగా కూడి వచ్చి ఉన్న నిబిడలమైన మేమందరము మీరిచ్చిన స్వరము ద్వారా ఆత్మీయ గీతాలను ఆలాపించి మా జీవఫలములు అర్పించి మిమ్మల్ని మహిమపరిచి ఉన్నాము. పరిశుద్ధ గ్రంథములో నుండి లేఖన భాగాలను చదువుట ద్వారా పర సంబంధమైన మీ జ్ఞానమును, మీ మాటలను మేము తెలుసుకొనుటకును, నేర్చుకొనుటకును, నైనా పఠించుటకును మీ కృప చూపించారు.
ప్రేమ కలిగిన తండ్రి, ఈ సమయమందు మీ జ్ఞానయుక్తమైన వాక్యమును మేము ధ్యానించబోతుండగా మీ జ్ఞానము ద్వారా మమ్మల్ని బలపరచండి. ఆధ్యాత్మికమైన విలువలతో కూడిన జ్ఞానమును చేరువన నిబిడలమైన మాకును వినుచున్న బిడలకును సకల పరిశుద్ధులకును దయచేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, పరిశుద్ధ గ్రంథములో నుండి మేము మాట్లాడుతున్నప్పుడు అయినా మీ శక్తి చేత మమ్మల్ని నింపండి. ఈ లోక సంబంధమైన మాటలు కాదు కానీ నాయనా మీ వాక్యము పరలోకము నుండి పంపబడినదని మేము నమ్మి విశ్వసించుటకు మీ కృప చూపించండి. మా ఆత్మలకు కావలసిన ఆత్మీయ ఆహారమును వాక్యము ద్వారా అందించండి. వినగలిగేటువంటి హృదయాలను నీ ప్రియబిడ్డలమైన మాకందరికీ దయచేయండి. సమయోచితమైనటువంటి బోధను బోధించుటకు మీ సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఈ మనవులు క్రీస్తు వారి నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంఘమునకు చేరువచ్చున్న మనకందరికీ కూడా మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామమున శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము నేర్చుకుంటుండగా ఏంది ఏమైనా పోగొట్టుకొచ్చారా ఏంటి? దారిలో ఏమైనా పోయింది, ఏమన్నా డౌట్ వచ్చింది బైక్ మీద వస్తుంటే. మంచిది. ఇవాళ మన దైనందిన జీవితంలో మనం ఏం చేస్తున్నామో దాని గురించి చెప్పబోతున్నాం. మన దైనందిన జీవితంలో మనము ప్రతినిత్యము మనం చేసే పని ఉంది ఒకటి. ఎవరైనా చెబుతారు? నాకు కూడా ఇస్తారు గ్లాసు. ఎవరైనా చెబుతారా? ప్రతినిత్యము ఒకటి చేస్తుంటాం మనం. అమ్మా తింటామా? తింటాం అనేది అది మామూలుగా జరిగే క్రియ అది కాదు. ఇంకొకటి ఉంది, అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది ఒకటి చేస్తుంటాం. ప్రతి మనుషుడు చేస్తూనే ఉంటాడు. దాని సమీపంలోనే ఉంది. ఏంటిది? మోసమన్నా చేయాలి, మోసపోవటం అన్నా కావాలి. మోసం చేయడానికి ప్రయత్నం చేస్తాం. అవతలోడు మనకన్నా మోసగాడైతే పెద్దవాడైతే మనం ఏం చేస్తాం? మనం మోసపోతాం. బైబిల్లో ఏముందో చూద్దాం. బైబిల్లో ఏముందో చూద్దాం. ఇది అందరికీ అండి, నాకు కూడా వర్తించింది. ఒకసారి నేను కూడా మోసపోతుంటాను. నేను కూడా ఒక్కొక్కసారి మోసం చేస్తుంటానేమో నాకు తెలియకుండా. కొన్ని వాగ్దానాలు చేస్తుంటాం. అది చేస్తాను, ఇది చేస్తాను, ఇది ఇస్తాను, అది ఇవ్వగలుగుతాను, అది చేద్దాం, ఇది చేద్దాం అని అంటుంటాను. చేయలేకపోతే పరిస్థితులు అనుకూలంగా లేకపోతే ఏమనుకుంటా, ఆ పాస్టర్ కూడా మనలాగనే అని ఇటు నాలుగు తిరిగేస్తాను కదా. రాజ్యం కుర్చీ ఇటు సైట్ వేసుకొని నాకు కొంచెం కనపడాలి కొద్దిగా. ఓకే, చూడండి ఇక్కడ. సరే, మనం మోసం చేస్తున్నాం, బాగానే ఉంది. విశ్వాసులు మోసం చేస్తున్నాం కదా. విశ్వాసుల కన్నా గొప్ప వాళ్ళు ఉన్నారు. ఇంకా ఎవరు వాళ్ళు? బోధకులు. విశ్వాసుల కన్నా గొప్పవాళ్ళే వాళ్ళు కూడా, బోధకులు. ఈ బోధకుల కన్నా గొప్పవాళ్ళు ఉన్నారు బైబిల్లో. ఈ బోధకుల కన్నా గొప్పవాళ్ళు ఉన్నారు బైబిల్లో. ప్రవక్తలు. ఈ ప్రవక్తలు కూడా చాలా రకాలైనటువంటి మోసాలు చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. చూద్దాం మరి బైబిల్లో. ఇర్మియా గ్రంథము
ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనము. చూడండి, దొరికిన దొంగ సిగ్గుపడినట్లు ఇశ్రాయేలు కుటుంబము వారు సిగ్గుపడుదురు. నీవు మా తండ్రివని మ్రానుతోను నీవే నన్ను పుట్టించితివని రాతితోనూ చెప్పుచు వారును వారి రాజులను వారి అధిపతులను వారి యాజకులను వారి ప్రవక్తలను అవమానము నొందుదురు. ఇక్కడ అనేకులు అలవాటు చొప్పున మోసం చేస్తూ ఉంటారు, లేక మోసగించబడుతూ ఉంటారు. అనేకులు అలవాటు చొప్పున మోసం చేయబడతారు, మోసగించబడతారు. మరి ఇక్కడ ఈ 26వ వచనంలో మనకి కనబడినటువంటి వాక్య భాగమును మనం పరిశీలిస్తే, ఇక్కడ భక్తుడైన లేక ప్రవక్త అయిన ఇర్మియా గారు చూడండి, పై వచనాల్లో మనం ఒక్కసారికి వస్తే 25వ వచనం చూద్దాం. జాగ్రత్త పడి ఏం చేయాలంట? జాగ్రత్త పడి నీ పాదములకు చెప్పులు తొడుగు కొనుము. నీ పాదములకు చెప్పులు తొడుగు కొను. నీ గొంతుక దప్పికి గొనకుండునట్లు జాగ్రత్త పడుము అని నేను చెప్పినను, నీవు ఆ మాట వ్యర్థము వినను, అన్యులను మోహించి తిని వారి వెంబడి పోదునని చెప్పుచున్నావు. ప్రవక్తను మోసం చేశారా లేదా? ఇప్పుడు వీళ్ళు ప్రవక్తను మోసం చేశారా? ప్రవక్త ఏం చెప్తున్నాడు? నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి, నేను చెప్పినట్టు నువ్వు ధరించుకో, నేను చెప్పినట్టు నువ్వు వేసుకొని వాటిని వెళ్ళు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇంకా మనము పై వచనం దగ్గరికి వెళితే 24వ వచనమా? 24వ వచనం నా చదివింది ఏ వచనం అండి? 25ఏనా? 24వ వచనం. ఎవరంట? అరణ్యమునకు అడవి గాడిదవు అంటే ఒక మనుషుడు కానీ ఒక జంతువు కానీ ఒకదానికి అలవాటు పడిపోతే, ఇప్పుడు మనుషుడు దేనికి అలవాటు పడ్డాడు? ఇప్పుడు మనుషుడు అలవాటు పడింది దేనికి? స్వేచ్ఛలో ఏముంది? స్వేచ్ఛలో మోసం ఉంది. నీకు స్వేచ్ఛ ఇచ్చారు కదా అని, నీకు సెల్ ఇచ్చారు కదా అని అన్ని విషయాలకి దాన్ని వాడుకోవచ్చా? మోసం చేస్తే అది ఉపయోగించుకుంటే నువ్వేమైపోతావు? మోసపోతావు, చెడిపోతానికి కారణాలు ఉంటాయి. ఏమంటున్నాడు 24వ వచనంలో? అరణ్యమునకు అలవాటు పడిన అరణ్యమునకు జంతువు ఎక్కడికి అలవాటు పడిద్దండి? అరణ్యంలోనికి వెళ్తుంది. ఎందుకు? వేటాడటానికి, లేక ఆహారాన్ని పొందుకోవటానికి. అంటే వేటాడటం అనేటువంటిది, అరణ్యానికి వెళ్ళడం అనేటువంటిది దానికి అలవాటు. ఇందాక మనోళ్ళు అన్నారు రోజుకు 3 సార్లు తింటామండి, అది అలవాటు. అందులో మోసం ఏముంటుంది? ఇంకా అలవాటులో మోసం ఉంటుందా? అన్నం తింటంలో మోసం ఉంటుందండి? ఉండదు కదా. మరి మోసం ఎక్కడ చేస్తుంది? ఆ వచనంలో ఉన్న మాటలు మనం పరిశీలన చేస్తే, అడవి గాడిద ఎక్కడికి వెళ్తుందంట? అరణ్యంలోనికి వెళుతుంది.
అంట అది అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిదవు. అడవి గాడిదవు అంటున్నాడు. ఇది గాడిదా మనిషా? ఇక్కడ గాడిద ఉందా, మనిషి ఉందా? అంటే మనిషిని దేంతో పోలుస్తున్నాడు ప్రవక్త? అది దాని కామాతురత వలన గాలి పీల్చును. కలసి కొనున్నప్పుడు దాని త్రిప్పగల వాడెవడు? ఆ మోసపూరితమైన ఆలోచన లేక అహంకారపూరితమైన ఆలోచన లేక కామాతురత కలిగినటువంటి ఆలోచనలు పుట్టినప్పుడు ఏం జరుగుతుందండి? ఇక్కడ ఏం జరిగింది? ఇప్పుడు మోసమన్నా చేయాలి, మోసపోవటం అన్నా జరగాలి. మనుషుల్లోనే జరిగేది ఇది. యువతీ యువకుల మధ్య, యవనస్తులైన బిడ్డల మధ్య ఇది ఎక్కువగా మనము చూస్తూ ఉన్నాం. అందుకనే అంటున్నాడు, గాడిదలలో ఏదియూ అలసి ఉండదు, దాని మాసములలో అది కనబడును. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి రహస్యాన్ని దేవుడు మనకు ప్రవక్త ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. ఈ ప్రవక్త ద్వారా తెలియచేసేటువంటి విషయాన్ని ఇప్పుడు ఏం చేయాలి? మనము జాగ్రత్త పడాలి. ఇక్కడ ఏమై ఉంది? మోసం అనేది పొంచి ఉంది. ప్రవక్త చెప్పిన దాని విషయంలో మోసపోతున్నాడు మనుష్యుడు. మనుషుడనగా ప్రవక్త కూడా మనుషుడే కదా. మరి మోసపోతున్నప్పుడు జాగ్రత్త పడి ఏం చేసుకోవాలంటున్నాడు? నీ పాదములకు చెప్పులు తొడుగుకో. ఎందుకు తొడుక్కుంటాం చెప్పులు? పాదములకు చెప్పులు ఎందుకు తొడుక్కుంటాము? ఎందుకు తొడుక్కుంటామండి? ప్రమాదం సంభవించకుండా, ఆపద అనేది కలగకుండా, ఏదైనా దానికి ప్రమాదము సంభవించకుండా ఉండటానికి దాన్ని మనం ఏం చేస్తాము? ధరిస్తాం. మరి ఆయన చెప్తుంది ఏంటి? జాగ్రత్త పడి నీ పాదములకు చెప్పులు తొడుగుకొను అంటే దేహంలో ఒక భాగానికి నీవు రక్షణ కవచాన్ని వేసుకో అంటున్నాడు. అంతేనా? మరి దేహంలో ఒక భాగానికి రక్షణ కవచం కనుక ధరిస్తే, వేసుకుంటే ఆ భాగమేనా మేలు పొందేది? అంతటే అన్ని భాగాలు మేలు పొందుతాయా? అన్ని ఎట్ట పొందుతాయి? ఆ భాగమే పొందేది. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఒక అవయవాన్ని చూపిస్తున్నాడు ప్రత్యేకంగా. ఇక్కడ ఒక అవయవాన్ని చూపిస్తుందంటే నీ శరీరంలో ఒక కాలే కాదు కదా అవయవములు, అన్ని ఆర్గాన్స్ పనిచేస్తేనే కదా. అంటే నీ పాదములు చెప్పులు తొడుక్కోమని ఎందుకు చెప్తున్నాడంటే, నువ్వు వెళ్ళే మార్గము సరి అయినదా కాదా, నీ ఆలోచిస్తున్న ఆలోచన విధానము సరైన మార్గంలో ఉందా లేదా, అది మోసపూరితమైనదిగా ఉందా అనే విషయాన్ని మనము ఆత్మీయ అనుభవంలోకి వస్తే మనకు అది తెలుస్తుంది. వాక్యం ఏం తెలియపరుస్తుంది? నీ పాదములకు చెప్పులు తొడుక్కోమంటుంది. మరి వాక్యం ఏమై ఉన్నది? మన పాదములకు వెలుగై ఉన్నది కదా. అంటే ఇక్కడ సందర్భం కాబట్టి చూస్తే ప్రవక్త చెబుతున్న మాటలు అనేక విషయాలను మనలను నీ గొంతుక దప్పిక కొనకుండానట్లు జాగ్రత్త పడుము అని నేను చెప్పినాను. నీవు ఆ మాట వ్యర్థము. వ్యర్థం అంటే ఏంటి? విన్నట్ట విననట్ట? విననట్టు అండి. విననట్టు అంటే ఇక్కడ ప్రవక్తలు చెప్పినటువంటి మాటలు నిర్లక్ష్యం. అసలు ఈ ప్రవక్త చెబుతుంది నిజమా ఒకటిదా?
మరి నిజమైతే ఇంకా కిందకు వస్తే ఉంది అక్కడ. నేను అందుకే మధ్యలో ఒకటి చదివి పైన 2 కింద 2 చదవబోతుంది ఇప్పుడు. తర్వాత చూడు 26 దొరికిన దొంగ సిగ్గుపడినట్లు ఇశ్రాయేలు కుటుంబము వారు సిగ్గుపడుదురు. ఇశ్రాయేలీయులు ఎలాంటి స్వభావం కలిగిన వాళ్ళండి? ఎలాంటి స్వభావం కలిగిన వాళ్ళు? దేవుని యందు పరిపూర్ణమైన విశ్వాసం ఉందా వాళ్ళకి? ఉందా? మొదటిగా వాళ్ళకి పరిపూర్ణమైన విశ్వాసము కనపడదు. విశ్వాసం ఉన్నట్లుగానే ఉంటారు. వారు సిగ్గుపడుదురు. నీవు మా తండ్రివని మ్రానుతోను నీవే నన్ను పుట్టించితివని. దేనితోనంటండి? మ్రాను అని ఉంది ఇక్కడ. మ్రాను అంటే ఏది? చెట్టు. ఇశ్రాయేలు ఏమి నమ్ముతున్నారు ఇప్పుడు? ఏమి నమ్ముతున్నారు? చెట్టును నమ్ముతున్నారు. మా తండ్రివని మ్రానుతోను నీవే నన్ను పుట్టించితివని రాతితోనూ చెప్పుచ్చు వారును వారి రాజులను వారి అధిపతులను వారి యాజకులను వారి ప్రవక్తలను అవమానము నొందుదురు. ఇప్పుడు ఈ ప్రవక్త చెబుతున్నది నిజమా అబద్ధమా? ఇది మోసపూరితమైనదే కాదా? ఓకే, అంతవరకు పక్కన పెట్టి 14వ అధ్యాయంలోకి రండి. 14వ అధ్యాయం. పద్నాలుగవ అధ్యాయం 14వ వచనం. యెహోవా నాతో ఇట్లనెను, ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు. ప్రవక్తలు అబద్ధాలంటే మోసాలేగా, ఒక రకంగా మోసాలు కదా, ఒక పర్యాయ పదమా కాదా? ఏమన్నా అబద్ధం అనేది మోసానికి ఒక పర్యాయ పదమా కాదా? అవునా? చూడండి, అందుకంటున్నాడు యెహోవా నాతో ఇట్లనెను, ప్రవక్తలు నా నామమును బట్టి. ప్రవక్తలు ఎవరి చేత పంపబడిన వారు వీళ్ళు? ఎవరి చేత పంపబడిన వాళ్ళు ప్రవక్తలంటే? ఎవరి చేత పంపబడిన వాళ్ళు? దేవుని చేత పంపబడిన వాళ్ళు వీళ్ళు. పంపబడిన వాళ్ళు ఆయన నామమును బట్టి ఏం చెప్తున్నారు? వీళ్ళు అబద్ధములు ప్రకటించుచున్నారు. బైబిలే చెబుతుంటే ఈ విధంగా మేము సత్యాన్ని ప్రకటిస్తున్నాము, మేము చెప్పేదే సత్యము, మా సంఘమే గొప్పది, మా దగ్గరకు వస్తేనే ఇంతమంది మారు మనసు పొందారు, మా దగ్గరకు వస్తేనే మీకు మేలు జరుగుతుంది. మరి ఇక్కడ ఇర్మియా ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు నిజం చెప్పాడా, అబద్ధం చెప్పాడా, మోసం చేసే మాటలు చెప్పాడా, లేకపోతే మోసగించే మాటలు చెప్పాడా? ఏమండి? నేను వారిని పంపలేదు అంటున్నాడు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారితో మాట్లాడలేదు, వారు అసత్య దర్శనమును శకునమును మాయతంత్రమును తమ హృదయమున పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు. ప్రవక్తలు ఏమేం ప్రకటన చేస్తున్నారంట? వంచన, దర్శనములు, మాయాతంత్రములు, శకునములు, అసత్యములను అసత్య దర్శనాలను వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రకటన చేస్తున్నారు. ఇవి మోసపూరితమైన ప్రవక్తలా కాదా? వీళ్ళు ఇప్పుడు దేవుడు పంపించిన ప్రవక్త చెప్పమన్నది చెప్పకుండా ఇక్కడ వారి సొంత ఆలోచనలతోటి అక్కడున్న ప్రజలను బట్టి మాట్లాడుతున్నట్టుగా మనము చూస్తున్నాం. ఎలాగా? ఇంకా ముందుకు రండి, ఇంకొక వాక్య భాగం. కావున నేను
వారిని పంపకపోయినను నా నామమును బట్టి ఖడ్గమైనను క్షామమైనను ఈ దేశములోనికి రాదని చెప్పుచు అబద్ధ ప్రవచనములు ప్రకటించు ప్రవక్తలను గూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. ఆ ప్రవక్తలు ఖడ్గము వలనను క్షామము వలనను లయమగుదురు. ఈ అబద్ధ ప్రవక్తలందరూ దేనితో లయమైపోతారంట? ఖడ్గము వలనను క్షామము. ఖడ్గం అంటే ఎవరిది? ఎవరు వాడతారు ఖడ్గము? వాడంచులు, రెండంచులు గల వాడి అయిన క్షామము. క్షామం ఎవరు సృష్టిస్తారు? మనుషులు సృష్టిస్తారా? క్షామాన్ని మనుషులు సృష్టించగలరా? క్షామం అంటే ఏంటి? కరువు. కరువు ఎప్పుడు వచ్చింది? వర్షాలు లేక పంటలు పండకపోతే కరువు వచ్చింది. ఈ రెండు చేయగలిగే శక్తిమంతుడు ఎవరు? దేవుడు. కానీ దేవుడేమో ఇది చెప్పి వాళ్ళకి మంచి చేయమని, మేలు చేయమని చెప్తే ప్రవక్తలు ఏం చేస్తున్నారు? అక్కడున్న ప్రజల ఆచారాలను బట్టి, వారి సాంప్రదాయాలను బట్టి, వారి యొక్క సిద్ధాంతాల ఆలోచనలను బట్టి చేస్తున్నారు. అట్టి వారితో అట్టి ప్రవచనములు చెప్పుదురు. ఆ జనులు క్షామమునకును ఖడ్గమునకును పాలై ఎక్కడ తిరుగుతారంటే వీళ్ళు యెరూషలేము వీధులలో పడవేయబడ్డారు. ఎందుకని అక్కడే ఎందుకు పడేయాలండి? ఇంకెక్కడ పడేయడానికి లేదా? యెరూషలేము వీధులలో పడవేయుదురు. నేను వారి చెడుతనమును వారి మీదకి రప్పించదను. వారినైనను, వారి భార్యలనైనను, వారి కుమారులనైనను, వారి కుమార్తెలనైనను పాతి పెట్టబడేవాడు ఎవడును లేక పోవును. పాతి పెట్టబడేవాడు ఎవడు లేకపోవడం అంటే ఏంటి? దాని అర్థము అందరూ అయిపోయినట్టే. అందరూ కూడా ఆయన యొక్క ఖడ్గము చేత, క్షామము చేత అందరూ కూడా ఏమైపోతారంట? చనిపోతారు. మోసపూరితమైన ప్రవక్తలు మరి దేవుడు చెప్పమన్నది చెప్పకుండా అదే ప్రవక్తలుగా చెప్పుకునే ఈ నూతన యుగ ప్రవక్తలు అనేక మంది ఉన్నారు కదండి. ఉన్నారా? నాకు దర్శనం కలిగింది, నాకు దేవుడు చెప్పాడు, అదేంటనండి మరి వాళ్ళకే చెబుతున్నాడు ఎక్కువ, మాలాంటి వాళ్ళకి అసలు చెప్పటం. మాకు పరిశుద్ధాత్మ లేదండి. వాక్యంలో ఏముంది? పరిశుద్ధాత్మ ఎలా పొందుతారని ఉంది. ఒకరు విని విశ్వసించి మారు మనసు పొంది యేసును ఒప్పుకొని హృదయంలోనూ నోటితోనూ ఒప్పుకొని యేసు సొంత రక్షకుడిగా అంగీకరించి ఏం చేస్తాడు? తన పాపములను కడుగుకొనుట కొరకై నీటిలో బాప్తిస్మము తీసుకుంటున్నప్పుడు దేవుడు వారికి ఏమిస్తారని వాగ్దానం చేశాడు? ఇప్పుడు నువ్వు నిజంగా బాప్తిస్మం పొందిన వాడవైతే, పొందిన వ్యక్తివైతే ఇప్పుడు ఉంది అసలు విషయం. ఇప్పుడు నువ్వు మోసం చేయొచ్చా? నువ్వు మోసగించవచ్చా? నువ్వు మోసపోవచ్చా? ఇప్పుడు దేవుని బిడ్డవేగా నువ్వు కూడా, ప్రవక్తలు కూడా దేవుని బిడ్డలేక. కాబట్టి ప్రియా దేవుని సంగమ, ఈ ఉదయకాలం అందు మోసమైన ప్రవక్తలు, మోసము మోసపరచబడుట అనే విషయంలో మనకు మొట్టమొదటిది కనపడింది. రెండవదిగా చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘమునకు వ్రాసిన రెండవ ఉత్తరంలో 11వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. అట్టివారు, ఎట్టివారండి? అట్టివారంటే ఎట్టివారు? అలాంటి వాళ్ళండి అంటాం కదా మనం.
మా తాత లాంటి వాళ్ళండి. అట్టివారంటే ఇప్పుడు ఎవరు ఇక్కడ ఎవరై ఉంటారు? ఇప్పుడు దాకా మనం ఎవరిని చూసాము? మోసం చేసిన ప్రవక్తలను చూసాము కదా. అట్టివారు ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకొని వారై మరి ఏం చేస్తారంట? దొంగ అపోస్తలులను మోసగాండ్రగు పనివారునై ఉన్నారు. ఏమై ఉన్నారంట? అలాంటి వాళ్ళు, అలాంటి ప్రవక్తలని చెప్పుకుంటున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏమై ఉన్నారంట? దొంగ అపోస్తలులను మోసగాండును మోసపరుచువారుగాను ఉంటున్నారంట. మరి ఇప్పుడు మోసపరిచేటువంటి అపోస్తలు ఉన్నారా లేదా? బైబిల్లో ఉన్న అపోస్తలా ఇప్పుడు మోసము? బైబిల్లో ఉన్న అపోస్తలా, బైబిల్లో ఉన్న ప్రవక్తలా మోసపూరితమైన వాళ్ళు? వారు చెప్పింది ఒకటి, వీరు విన్ని దాన్ని వేరే రకంగా మార్చుచు ఏం చేస్తున్నారు? మోసపరుస్తున్నారు, మోసగించబడుతున్నారు, మోసపోతూ ఉన్నారు. చూడండి, ఈ మోసపూరితమైనటువంటి పనులు ఎక్కడ జరుగుతాయో మనము జ్ఞాని అయిన సొలొమోను గారు చెప్తున్నాడు దాని గురించి. మోసపూరితమైనటువంటి విషయాలలో జ్ఞాని అయిన సొలొమోను గారు మనకు తెలియచేస్తూ ఉన్నారు. సామెతల గ్రంథంలో నుండి 12వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి చూ. 12వ అధ్యాయము 17. సత్యవాద ప్రియుడు నీతిగల మాటలు పలుకును. సత్యవాద ప్రియుడు, సత్యాన్ని గురించి వాదించేవాడు లేక మాట్లాడేవాడు. ఈరోజు సత్యంగా మాట్లాడితే వాడందరికీ ఏమైపోతాడు? శత్రువైపోతాడు. సత్యవాద ప్రియుడు నీతిగల మాటలు పలుకును. కోట సాక్షి మోసపు మాటలు చెప్పును. మోసపు మాటలు, కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. ఒక్కొక్కరు మాట్లాడుతుంటే కత్తి అవసరం లేదండి కదండి. ఆడవాళ్ళకు బాగా తెలుసు, స్త్రీలకు బాగా తెలుసు ఈ విషయం. పురుషులైతే గబగబా అనలేరు, కానీ స్త్రీలైతే వెళ్తానే చిటుక్కునని వేస్తారు ఒకటి. అబ్బా, ఆ మాటకి ఇక ఆ రోజంతా వేదన పడుతూనే ఉంటారు ఆ మాట విన్నవాళ్ళు. అది నాకే వర్తించింది అని కాదా? ఎవరైనా వెళుతూ వారు ఏదో సందర్భంలో మాట్లాడుతున్నప్పుడు అది మనకు తగిలింది అనుకోండి, అప్పుడు మనం ఏమనుకుంటాము? నన్ను చూసి కత్తి పోటు వంటి మాట పలికింది, మాటలు నన్ను అన్నట్టుగా నాకు అనిపించింది. ఈ మాటలు నిన్ను నిజంగా సత్యంలోనికి నడిపించాయా? సత్యంలోనికి నడిపించాయండి? మోసపూరితమైనటువంటి కుట్రతో మాటలు, కుట్ర కలిగిన మాటలు, హాని కలిగించేటువంటి మాటలు, అది నువ్వు నేను అనుకుంటాము. మనం మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడాను, నాకు తృప్తి ఉంది అనుకుంటాం కదండి. తృప్తి ఉందనుకుంటాం. దానివల్ల నువ్వు తృప్తి శాశ్వత కాలం పొందుతావా, తాత్కాలికంగా పొందుతావా? కత్తిపోటు వంటి మాటలు నువ్వు మాట్లాడినప్పుడు అది శాశ్వత ఆనందాన్ని ఇచ్చిద్దా, తాత్కాలిక ఆనందాన్ని ఇచ్చిద్దా? చూడండి, అందుకని అబద్ధపు సాక్షి సహజంగా మోసగాడే. అబద్ధాలు పలుకువాడు దొంగ సాక్ష్యాలు ఎన్నైనా చెప్తాడు.
అబద్ధాలకు జనకుడు ఎవరు? ఎవరండి అబద్ధాలకు జనకుడు? చాలామంది అంటారు, అబ్బా నువ్వు జనకుడు వేరా దానికి అంటారు కదండి. అబ్బా నువ్వు దానికి జనకుడు వేరా, మోసానికి జనకుడు వేరా అంటారు. అంటే ఇలాంటివన్నీ కూడా మనకి పరిశుద్ధ గ్రంథంలోనే మనకి తెలియచేస్తుంది. జాగ్రత్త, మనము వాటిని చదవకుండా మనము విడిచిపెడుతున్నప్పుడు మనకి తెలియదు. కాబట్టి ప్రియా దేవుని సంగమ, ఈ ఉదయకాలం మందు అలవాటు చొప్పున మోసం చేయబా. యాదృచ్ఛికంగా జరిగితే క్షమాపణ అడుగు. అనుకోకుండా సంభవించినటువంటి కొన్ని ఉంటాయి, అప్పుడు ఏం చేయాలి? వెంటనే క్షమాపణ అడుగు. 24వ అధ్యాయంలో చూద్దాం, సామెతల గ్రంథంలోనే 24వ అధ్యాయము 28వ వచనం. నిర్నిమిత్తముగా నీ పొరుగువాని మీద సాక్ష్యము పలుకుము. నిర్నిమిత్తముగా పలుకకుము. నిర్నిమిత్తముగా నీ పొరుగువాని మీద సాక్ష్యము పలుకకుము. సాక్ష్యం పలకొద్దు ఇతరుల మీద నువ్వు. నిర్నిమిత్తముగా, నిర్నిమిత్తం అంటే ఏంటండి? అకారణంగా. అవునండి, వీడు మా సైకిల్ తీసుకుపోయాడండి, అది నువ్వు ఎక్కడ పోగొట్టుకున్నావు నీకే తెలియదు, ఏమేస్తావు? నిందేస్తావు. ఇప్పుడు ఇది ఎలాంటిదంట? ఇలా నిర్నిమిత్తముగా నీ పొరుగువాని మీద సాక్ష్యము పలుకుతున్నటువంటి వ్యక్తి ఎలాంటి వ్యక్తి అయి ఉంటాడు? మోసం చేసే వ్యక్తి. అసలు మోసం చేసే వ్యక్తి రక్షింపబడిన వ్యక్తి, రక్షింపబడని వ్యక్తి? వాక్య ప్రకారం అయితే రక్షింపబడని వ్యక్తి మోసం చేస్తాడు, వాక్య ప్రకారం అయితే. మరి ఇప్పుడు రక్షణ పొంది ఉన్నామని చెబుతూ ఏమేం చేస్తాడు? అబద్ధపు సాక్ష్యం చెబుతుంటాడు. ఇంకా రెండవది, పేదవులతో మోసపు మాటలు చెప్పవచ్చునా. చూడండి, ఇక్కడ మనము చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది మన జీవితం. మన జీవితం మనకు తెలియదండి. మనం ఏం చేస్తున్నామో మనకు తెలియదు. కానీ మనం ఏం చేస్తున్నాం ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసండి? ఆయనకు తెలుసు అనే విషయం మనం తెలుసుకోవట్లేదు. ఎప్పుడు అంటాం గుర్తొచ్చినప్పుడు, అన్నీ దేవుడు చూస్తున్నాడు పైనుండి, ప్రతి ఒక్కడికి దేవుడు చూస్తున్నాడు పైనుండి, నువ్వు చేసే పనులు కూడా చూస్తున్నాడు. మరి ఆటి పరిస్థితి ఏంటి ఏమండి? ఇతరుల విషయంలో దేవుడు ఉన్నాడు పైన అన్ని చూస్తున్నాడు అంటావు, నిన్ను చూడలేదా? నువ్వు చేసే పని చూడలేదా? ఉదాహరణ అనుకుందాం, నువ్వు దేవుని దగ్గరకు వస్తున్నావు, దేవునిలో ఉంటున్నావు, నీ వ్యసనాలు మానుకుంటున్నావా? నీ చెడ్డ ఆలోచనలు మానుకుంటున్నావా? నీ తాగుడు మానుకుంటున్నావా? నీ అలవాట్లు మానుకుంటున్నావా? ఇప్పుడు రక్షణ పొందినవాడు గొప్పవాడా, రక్షణ పొందినవాడు గొప్పవాడు? ఇక్కడ ఏమండి, రక్షణ పొందినవాడు గొప్పవాడా, రక్షణ పొందినవాడు గొప్పవాడు? చెప్పండి. ఎందుకని? వాడు పాపంలోనే ఉంటున్నాడు కాబట్టి పాపం చేస్తూనే ఉంటాడు. వాడు పాపానికి దాసుడైపోయాడు, పాపానికి అలవాటు పడిపోయాడు వాడు కదా. మరి నువ్వేమనుకున్నావు? నేను దేవుని సన్నిధిలోనికి రావాలి, నేను దేవునితో ఉండాలి, దేవునితో నడవాలి, యేసుతో నడవాలి, యేసుతో సహజీవనం చేయాలి కదా. ఇవన్నీ ఉన్నాయి నీకు, కానీ నువ్వేం విడిచిపెట్టవు. ఓ మానవా, నీ పాపం మానవా. పాట మాత్రం ఓ మానవుడు, ఎవడో మానవుడు గురించి మాట్లాడుతున్నాడు. వీడు మానవుడు కాదా పాడేవాడు? ఏమండి, పాడేవాడు మానవుడు కాదా? ఆడు మాత్రం సహజంగా మనుష్యుడు ఎందుకు ఈ విషయాల్లో తప్పిదం చేస్తున్నాడు, పొరపాటు చేస్తున్నాడంటే
భక్తిహీనుడై ఉండడం వల్ల, దేవుని ఎడల భయము, భక్తి, విశ్వాసము లేనటువంటి వాడు ఈ పనులన్నీ ఏం చేస్తుంటాడు? పెదవులతో మోసం చేస్తుంటాడు. పెదవులతో అయ్యేముందిలే, ఇట్టండి ఎన్ని మోసాలు ఎట్ట అవుతాయిలే అంటారు. మళ్ళీ వాటిని కప్పిపుచ్చుకోవటానికి ఏమంటారు? భక్తిహీనుడు తన పెదవులతో మోసపుచ్చును. భక్తిహీనుడు ఏం చేస్తాడంట? తన పెదవులతో మోసపుచ్చుచూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. వాడు నీ పెదవులతో మోసపు మాటలు చెప్పవచ్చునా? వాడు నాకు చేసినట్లు వానికి చేసేదను. ఏమనుకుంటాడు తెలుసా ఈ భక్తిహీనుడు? వాడు నాకు చేశాడు కాబట్టి నేను కూడా వాడికి చేసేదను, వాని క్రియ చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చేదనను అనుకొనకము. వాని క్రియలను బట్టి ప్రతిఫలం ఇచ్చేది ఎవరు? ప్రతిఫలం ఇచ్చేది ఎవరు? దేవుడు. మరి దేవుడే ఆయనకు ప్రతిఫలం ఇస్తాడని నువ్వు ఊరుకుంటావా? ఊరుకోవు. ఇంకా మోసపూరితమైన మాటలే మాట్లాడుతున్నావు. ఎప్పుడైతే నువ్వు భక్తిహీనతలో ఉంటావో, దేవుని యందు భయభక్తులు లేకుండా ఉంటావో, అప్పుడు నీ అలవాట్లు మానుకో. సహజంగా ఇప్పుడు నేను చెప్తాను, ఏమనుకోకండి, సంఘంలో ఉన్న వాళ్ళు ఏమనుకోకండి. నేను మొన్న మన ఒక వ్యక్తి నాతో మాట్లాడినప్పుడు, మీరు దేవుని వద్దకు ఎందుకు వెళుతున్నారు అని అడిగితే, నా రోగం పోవాలన్నాడు. నా రోగం పోవటానికి నేను దేవుడి దగ్గరకు వచ్చాను. ఇంకొక వ్యక్తిని అడిగితే, మాకు అప్పులు ఉన్నాయండి, అప్పులు పోవటానికి దేవుడి దగ్గరకు వచ్చేవాడు. ఇంకొక వ్యక్తిని అడిగితే ఇంకొక విషయం ఏదో చెప్పాడు. ఇంకొక వ్యక్తిని అడిగితే ఇంకొక విషయం ఏదో చెప్పాడు. ఇప్పుడు నీ రోగం పోవాలంటే దేవుడి దగ్గర రాకుండా రోగం పోదా? పోయిద్దిగా. ఇప్పుడు నీ రోగం కోసమే రోగం నయమైంది, రోగం నయమైంది. మరి ఇప్పుడు ఏం చేస్తావే? రోగం నయమైందిగా. ఇంక బావుగా ఇప్పుడు ఎవరిని మోసం చేసావు? దేన్ని బట్టి? నీలో సంపూర్ణమైన భక్తి లేకపోవటం. నీ అలవాటు మానుకోవాలి మొదట. మాకు అలవాట్లు ఉన్నాయా లేవా? ఏమండి, మాకు అలవాట్లు ఉన్నాయా లేవా? మీరు చెప్పండి సార్, మేమేడ చదువుతామంటారా? కనపడుతుంది ఎక్కడో చాట, వాసన వచ్చిందిగా. ఒకప్పుడు ఉండేవి, ఇప్పుడు ఉన్నాయా? ఇప్పుడు ఉన్నాయండి? ఇప్పుడు ఉంటాయా? ఇప్పుడు ఎందుకుండవు? ఇప్పుడు భక్తి కలిగిన వారంగా ఉన్నామా, భక్తిహీనులుగా ఉంటున్నామా? భక్తి కలిగిన వారిగా ఉన్నప్పుడు దాన్ని ఏం చేస్తాం మేము? మనం ఏం చేయాలి? దాన్ని తీసివేసుకోవాలి, మర్చిపోవాలి. మేము థియేటర్లో, సినిమా హాల్లో సినిమా చూసి 1986 సంవత్సరంలో చూసాం. 1986 సంవత్సరంలో చూసాం మేము. ఎన్ని సంవత్సరాలు ఇప్పటికి? సుమారుగా 39 సంవత్సరాలు. చూడండి, చేత కాదా? చూడటానికి మాకు డబ్బులు ఉండవా? నేల టికెట్ ఏం దొరికిందిగా, 10 రూపాయలు పెడితే ఇప్పుడు 10-20 ఉంది నేల టికెట్. ఇంకా ఎక్కువే ఉండొచ్చేమో, మనకు తెలియదు. అంటే ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, కొన్ని విషయాలను మనం ఏం చేయాలంటే మన దగ్గర నుంచి తీసేసుకోవాలి. వాటిని
స్విచ్ కూడా ఆపేసారు, పైది కరెంట్ స్విచ్ ఆపే స్విచ్ ప్లగ్ పక్కదే కాదులేమో, కాదు కింద వరుసలో మొదటిది అది పైగా ఆపేస్తున్నా. ఓకే, మంచిది. కొన్ని విషయాల్లో మేము అవి మనకు అవసరం లేదు అని విడిచిపెడతాం. విడిచిపెట్టలేనివి ఏం కాదు కదండి. సినిమా చూస్తున్నాము, ఎవరిని బట్టి తెస్తారు వాళ్ళు? ఎవరిని బట్టి తెస్తారు? జంతువులు బట్టి తెస్తారా? ఎవరిని బట్టి తెస్తారు? మన మధ్య జరిగేయేగా, మనం చేసేయేగా, మన ఇరుగు పొరుగు వాళ్ళు చేసేయేగా. మన ఊళ్ళో జరిగే విషయాలు కొన్ని ఉంటాయా, ఉండవా? అవి నీకు ఆల్రెడీ చూస్తూనే ఉంటావుగా ప్రత్యక్షంగా. ఆ బజారుకి వెళ్ళినప్పుడు ఆ బజార్లో జరిగాయని నీకు తెలుస్తుంది, ఈ బజారుకి వస్తే ఈ బజార్లో జరిగాయని నీకు తెలుస్తుంది. ఈ ఇందులో 2 విషయాలు ఏం చేస్తాడో దాంట్లో అతికిచ్చేస్తాడు. సినిమాయే కదా. ఎక్కడ వింటాము మరి, అక్కడ పోయి అని తెలుసుకోవాలి నోరు వింటా ఉంటాం కదండి. అంటే విడిచిపెట్టలేని పరిస్థితి. ఒక అలవాటును మనము మన నుండి దూరపరుచుకుంటే మనం ఎవరికి దగ్గర అవుతాము? దేవునికి దగ్గర. నువ్వు దేవునిలోకి నిజంగా నువ్వు రావాలని ఉంటే, లేక దేవునిలో నువ్వు ఉండాలని నీకు ఆశ ఉంటే, ఆ దేవుని యందు అట్టి భక్తిని కలిగి ఉంటే నువ్వు నీ అలవాట్లు మార్చుకోవాలి. నీ అలవాట్లు మార్చుకోకుండా ఏదో జనం కొరకు నేను వెళ్తున్నాను, జనం కొరకు వస్తున్నాను, జనం నన్ను చూస్తున్నారు, ప్రార్థనకి వెళ్తున్నాను బైబిల్ పట్టుకొని అని నువ్వు అనుకునేటట్లయితే ఏం జరిగింది ఇక్కడ? ఎవరిని ఎవరు మోసం చేసుకుంటున్నారు? ఎవరిని ఎవరు మోసం చేసుకుంటున్నారండి? ఎవరిని ఎవరు మోసం చేసుకుంటున్నారు? ఇప్పుడు తనను తానే మోసం చేసుకుంటున్నాడు. నీకు నువ్వే మోసపోతున్నావు, మోసగించుకుంటున్నావు. సహజంగా మనం ఏం చేస్తాము? ఆదికాండంలో సహజంగా ఏం చేసింది ఏమండి? ఆమె ఏం చేసింది? తీసుకెళ్ళి ఇచ్చేసిందిగా తినమని. తిన్నాడుగా, నేను తిన్నాను అనొచ్చుగా. నాకు ఆమె ఇచ్చింది, నేను తిన్నాను. ఇచ్చినప్పుడు వద్దనొచ్చుగా. తినేది కదండి, బిర్యానీ కదండి, ఎట్ట వద్దంటామండి? బిర్యానీ తిన్న తర్వాత కదండి అయ్యేది. ఏంటి అయ్యి? అందరికీ ఆశే, మంచి పండుగ మంచి ఫలాలు తిందామని అందరికీ ఆశే. కానీ ఆ పండు వల్ల, ఆ ఆహారం వల్ల, ఆ అలవాటు వల్ల, ఆ ఆశ వల్ల ఎక్కడికి పడిపోతున్నాము? మోసంలోకి పడిపోతున్నాం. మోసపోతున్నాం. అబ్బా ఏమో మా ఫ్రెండ్ రమ్మన్నాడు, వెళ్ళానండి, వాడైతే మరీగానే పెట్టాడు కానీ ఇక్కడ ఆగట్లే. నాకైతే నష్టం ఎవరికి? ఇప్పుడు మళ్ళీ దానికి ఎంత పెట్టాలి? నువ్వు మళ్ళీ 2 సిలిండర్లు పెట్టించుకోవాలిగా. సరిపోయిందా? ఆత్రం ఎక్కువ మనుషుడికి. భక్తిహీనతలో ఆత్రం ఎక్కువగా ఉంటుందండి. భక్తిహీనతలో తొందరపాటు ఎక్కువగా ఉంటుందండి. భక్తిహీనతలో ఆవేశం ఎక్కువగా ఉంటుందండి. భక్తిహీనతలో మోసం ఎక్కువగా ఉంటుందండి. భక్తిహీనతతో మోసపోతావు ఎక్కువగా. ఇన్ని రకాలు ఉన్నాయి. కాబట్టి ప్రియా దేవుని సమానం, నువ్వు మోసపోకుండా ఉండాలి అంటే నువ్వు ఎవరి యందు భక్తి కలిగి ఉండాలి? దేవుని యందు భయభక్తి కలిగి ఉండాలి. కీర్తనాకారుడు ఏమంటున్నాడు చూడండి, 52వ కీర్తనలో. 52వ కీర్తనలో 52వ కీర్తనలో 4వ వచనంలో చూద్దాం. కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరములైన మాటలే నీకు ఇష్టము. నాశనం వేరు, అధిక నాశనం వేరు.
కదండి. నాశనం అయితే తాత్కాలికం, అధిక నాశనం అయితే ఇక లేకవలేడు పడితే కదా. కాబట్టి ఏమంటున్నాడు? కపటమైన నాలుక కలవాడా అధిక నాశనకరములైన మాటలే నీకు ఇష్టము. నీ నాలుక ఏం మాట్లాడుతుంది? అబద్ధాలు మాట్లాడుతుంది. కపటముతో కూడిన మాటలు నీ నాలుకతో నువ్వు, నీ పెదవులతో నువ్వు మాట్లాడుతున్నావు కదా. అది దేనికి కారణం అంటే అది దేనికి? అధిక నాశనానికి. అబ్బో ఒక్కొక్కళ్ళకి కదిలిస్తే రొల్లేస్తుంటాడు నాలుగుతోటి, తిప్పేస్తాడు. నరం లేని నాలుక అంటారు కదా, అందుకే ఊరకు తిప్పేస్తాడు. తిప్పేసి ఎవరికి ఏమవుతాడు? పడిపోతాడు. లేపలేడు, ఎవరు లేపరు. మోసపూరితమైన మాటలు. నాలుక మాట్లాడదా? ఏమండి? నాలుక మాట్లాడదా? చెప్పండి. నాలుగు మాట్లాడదా? కోటి నాలుగు మాట్లాడదా? సరే, మీకు తెలియదు ఆ సంగతి, ఇంతవరకు కూడా తెలియదు కదా. చేతులు తీసుకోండి, శుభ్రంగా ఉంటాయిగా మీ చేతులు మీ దగ్గర. ఈ నాలుగు ఇట్లా పట్టుకొని మాట్లాడుతాయేమో. మరి ఎందుకు చెప్పరే? ఈ మధ్యకాలంలో నాకు తెలిసి ఎప్పుడో ఒక 10 సంవత్సరాల కిందట ఎప్పుడో తమిళనాడులో ముఖ్యమంత్రి జయలలిత అనే ఒక వ్యక్తి ఉంటే, ఆమె కొరకు ఆ సమయంలో అనేక మంది ఏం చేసుకున్నారో తెలుసా? వారి నాలుకలు కత్తిరించుకున్నారు. నిజంగా జరిగినవి. వారి నాలుకలు కత్తిరించుకున్నారు. ఇట్లా నాలుగు లేకపోతే ఏమి రావు ఇప్పుడు. అందుకే నరం లేని నాలుగు ఏం తిప్పుతున్నాడు, మాటలు రొల్లుతున్నాడు అంటారే. కాబట్టి దేనితోనంటే ఇప్పుడు నీ నాలుక కపటమైన నాలుక గలవాడా అధిక నాశనకరములైన మాటలే నీకు ఇష్టం. నాశనకరమైన మాటలే నిన్ను నరకంలోనికి నెట్టేస్తుంది, నిన్ను పాతాళంలోనికి నెట్టి వేస్తుంది, నిన్ను దేవుని నుండి దూరపరుస్తుంది. ఎవరు చేస్తారు ఈ కార్యాలన్నీ? ఎవరి చేత జరిగిస్తుంది? సాతానుడు జరిగిస్తాడు. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో చూద్దాం. రోమా పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. 3వ అధ్యాయము 13. వారి గొంతుక తెరచిన సమాధి తమ నాలుకతో మోసము చేయుదురు. వారి పెదవుల క్రింద ఏముందంట? సర్ప విషం ఉన్నది. ఎప్పుడన్నా మనం అనుకున్నావా నా నాలుక కింద విషం ఉన్నది? ఏ విషం? అది కూడా సర్పము అంటే ఏంటి? పాము విషం నాలుక కింద పెట్టుకుంటే అసలు నువ్వు బ్రతుకుతావా? అంటే ఇప్పుడు నీ స్థితి ఎలాంటిది? చనిపోయిన స్థితి. అబద్ధికుడు ఎలాంటి స్థితిలో ఉన్నాడని చెబుతుంది వాక్యము. చనిపోయిన స్థితిలో ఉన్నాడు. దానికి చనిపోయిన వాడి కొరకు ఎవరు ఎదురు చూస్తుంటారు? అక్కడే ఉంది. చనిపోయిన వారి కొరకు ఎవరు ఎదురు చూస్తుంటారు? పాతాళము అంటే ఏంటి? అది ఎక్కడ ఉంటుంది? పైన ఉంటుందా కింద ఉంటుందా? పాతాళము పైన ఉందా, మధ్యలో ఉందా, భూమి మీద ఉందా, ఇంకా కింద ఏమైనా ఉందా? కదా, అంటే భూమి క్రింద ఉన్నది. అంటే ఇక్కడ ఏది ఉందో చూడండి. వారి గొంతుక తెరచిన సమాధి. తెరచిన సమాధిలో చనిపోయిన వాడిని పాతి పెడతామా లేదా? తెరచిన సమాధిని నీ కొరకు ఎదురు చూస్తుంది. అంటే పూడ్చబడిన సమాధి కాదు. ఇప్పుడు పాపములో నువ్వు ఉన్నవాడివైతే నీ కొరకు ఏం తెరచబడి ఉంటుంది? సమాధి తెరచబడి ఉంటుంది. పాపము వలన వచ్చు జీతము మరణం. మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి?
మూయబడిన సమాధిలో పెడతారా, తెరవబడిన సమాధిలో పెడతారా? ఇప్పుడు చనిపోయిన వ్యక్తిని భూస్థాపితము చేసిన తర్వాత కదా దాన్ని కప్పెట్టేది. అప్పటి వరకు అది తెరిచిన సమాధిగానే ఉంటుంది. ఇక్కడ తెరవబడిన సమాధి అంటే మళ్ళీ ప్రభువైన యేసుక్రీస్తు వారు తెరవబడిన సమాధి కాదు. ఇక్కడ ఆయన పునరుద్ధానుడై తిరిగి లేపబడ్డాడు. ఆయన అయిపోయింది. ఆయన పునరుద్ధానుడై తిరిగి లేపబడ్డాడు. అక్కడ ఖాళీ సమాధి కనపడుతుంది. అది ఖాళీ సమాధి. ఇదే సమాధి అంటే ఇది తెరవబడిన లేదు. ఇక్కడ తెరిచిన తెరవబడిన అంటే ఎవరు? తెరవబడిన అంటే ఏంటి? తెరవబడిన అంటే ఎవరో తెరిచారు దాన్ని. ఎవరు తెరిచారు? తెరిచింది ఎవరు? ఎవరి ఆజ్ఞలు బట్టి? తండ్రి ఆజ్ఞలు బట్టి కదా. ఇక్కడేంటి? తెరిచిన ఇక్కడ చూపిస్తున్నారు. ఎవరు తవ్వారు? ఎవరు తెరిచారు? ఎవరి సమాధిని తవ్వారు? తెరిచిన అంటే సిద్ధపరచబడింది. అక్కడ మనుషులకి, చనిపోయిన మనిషి కొరకు అది సిద్ధపడబడింది. ఏ చనిపోయిన వ్యక్తికి ఇక్కడ వాక్యంలో ఏ చనిపోయిన వ్యక్తి అక్కడ? ఏ చనిపోయిన వ్యక్తి అండి? ఎలాగ చనిపోయిన వ్యక్తి అయినా మోసకరమైనటువంటి, భక్తిహీనత కలిగినటువంటి, అబద్ధ సాక్ష్యము కలిగినటువంటి, మోసపరచు అపోస్తలుల వలె ఉండేటువంటి వాళ్ళకి, మోసకరమైన ప్రవక్తల మాటలు కూడా లెక్క చేయకుండా ఉండేటువంటి వాళ్ళకి తెరవబడిన సమాధి వాళ్ళది కాదు. ఇది తెరిచిన అంటే త్రోవిన అని. తరువాత విషయం ఒకటి చెప్పి నేను ముగిస్తాను. తీతు పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో, తీతు పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో, మూడవ అధ్యాయం. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమే, అవిధేయులమును, మోసపోయిన వారమును, నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమై ఉండి దుష్టత్వమునందు అసూయయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచూ ఉంటివి. కానీ ఇప్పుడు మనం ఏమై ఉండాలి? మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పున, నేను నీతి క్రియలు చేశాను, నేను దేవుని రాజ్యంలోకి వెళ్తానంటాడు. నువ్వు నీతి క్రియలు చేసినప్పటికీ ఎవరి కనికరం ఉండాలి నీ పైన? దేవుని కనికరం. తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగచ్చే. ఇప్పుడు నువ్వు బాప్తిస్మం పొందిన తరువాత వీటన్నిటికీ నీకు అనుభవించే, ఇవన్నీ చేయగలిగే అర్హత నీకు ఉంటుందా? ఉంటుందండి? ఉంటుందా? ఇవన్నీ గతంలో నువ్వు యేసుని అంగీకరించక ముందు నీ దురాశ ఉంది, దుర్బోధన విన్నావు, అవినీతిలో ఉన్నావు, అజ్ఞానములో ఉన్నావు, నీతిని జరిగించేవాడిగా లేవు, మోసం చేసేవాడిగా ఉన్నావు, దుష్టత్వము, అసూయ, కాలము గడుపుచు ఒకరినొకరు ద్వేషించుకుంటున్నావు కదండి. ఒకరినొకరు ద్వేషించుకుంటున్నాం. నిద్రపోయేవాళ్ళు, నేను నిద్రపో తిరిగి చూస్తే దొంగ ఎవడు అంటాడు? ఏంటంటే గొడవలితే నిద్రపోయేవాడు లేకమనేగా ఎవరు నా వెనక ఎవడున్నాడు నిద్రపోయేవాడు? ఏం అమాయకంగా నటిస్తారు దేవుని సన్నిధిలోకి వచ్చి కూడా అమాయకంగా. అది మోసం కాదా? మోసం కాదు అది. నువ్వు నిద్రపోతా, ఎవడో నిద్రపోతా పెడుతున్నావు, మోసమే.
అందుకే అనేకులు తమ అలవాటు చొప్పున ఏం చేస్తున్నారు? అలవాటు చొప్పున మోసపోతున్నారు, మోసగించబడుతున్నారు. కాబట్టి ప్రియా దేవుని సంగమా, చూసారా, మనకు తెలియకుండా మనం మోసం చేస్తుంటాం, మనం తెలియకుండా మనం అబద్ధాలు ఆడుతుంటాం, తెలిసి అబద్ధాలు ఆడుతుంటాం. మళ్ళీ ఏమంటారు? తెల్లవారుజామున ప్రార్థన వినపడేటట్టు రోడ్డు పోయే వాళ్ళకి అయ్యా 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 తెలియజేసామయ్యా క్షమించయ్యా. తెలియచేసిన పాపమే, తెలియజేసిన పాపమే, నువ్వు ఒప్పుకోవాల్సిందే. చిన్న పాపం చేశాను నువ్వు అక్కడ, పెద్ద పాపం అయ్యా. ఏం చిన్న పాపమేంటి పెద్ద పాపమేంటి? పాపం చిన్న పాపం పెద్ద పాపం అని చెప్పాడా? పాపం అంటే ఆజ్ఞాతిక్రమమే పాపము, ఇంకంతే. నువ్వు తప్పు చేసావంటే నువ్వు దేవుణ్ణి తృణీకరించావు. ఇంకంత దేవుడిని తృణీకరిస్తే మోసమా కాదా? కాబట్టి జాగ్రత్త కలిగి ఉండండి. ఉదయకాలం మందు ఈ నూతనమైన మాసంలో, జూలై మాసం అండి ఇది, జూలై మాసంలో మోసం గురించి దేవుడు నీతో మాట్లాడాడు. నీ మోసాల గురించే మాట్లాడాడు, నా మోసాల గురించే మాట్లాడాడు నాతోటి. జాగ్రత్త, మోసపోకుడి. ఏమైపోతావు? మోసపోతే వెక్కిరింతల పాలవుతావు కదా. మరి దేవుడు ఏమైనా ఎక్కిరించబడతాడా? నువ్వు ఎక్కిరించబడతావా? నిన్ను గూర్చి ఆయన చింతిస్తున్నాడు. జాగ్రత్త. కాబట్టి ప్రియా దేవుని సంగమా, ఈ మాటలు మరి ముగిస్తున్నాను. మరి మీకేమైనా ఇంకా మోసపూరితమైన ఆలోచనలు, మోసపూరితమైన అలవాట్లు మార్చుకోలేని ఉంటే ఈ క్షణమైనా, ఈ దినమైనా, ఈ ఆరాధనలోనైనా, ఈ ప్రార్థనా సమయంలోనైనా మీరు ప్రార్థన చేసి దేవుణ్ణి అడగండి, దేవుని దగ్గర ఒప్పుకోండి. నా నాలుకను నా ఆధీనంలో ఉంచు తండ్రి, నా మనసును నా ఆధీనంలో ఉంచు. నా ఆధీనములు అంటే ఎవరు ఆధీనం అయ్యి ఉండాలి? అది ఎవరిదై ఉండాలి? ఇక్కడ ఉంటా నేను, నా మనసు ఎక్కడికో వెళ్ళిపోద్ది. అమెరికా వెళ్ళిపోయింది నా మనసు. వెళ్ళొచ్చట. నేను ఇక్కడ ఉన్నప్పుడు ఎక్కడ ఉండాలి? నా మనసు ఇక్కడే ఉండాలి. నేను బోధిస్తున్నప్పుడు బోధలోనే ఉండాలి నేను. అంతేకాని నేను ఎక్కడో ఆలోచన చేస్తే ఇక్కడ బోధిస్తే నేనేం బోధిస్తాను? దొంగే దొంగ అవుతాడు. అప్పుడు దొంగే దొంగ అంటాడు. నిద్రపోయే వాళ్ళే నిద్రపోతుంది ఎవరైనా చూస్తున్నట్టు ఉంటాడు. జాగ్రత్త, మోసపోదు కదా. మంచిది, చాలా సంతోషం. మీ అందరికీ వందనాలు. గంట పెట్టిందంట.